సెట్టూరు మండలం కైరేవు గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న ఇద్దరి మీద దాడి చేసిందన్నారు. తన ఇంట్లో పని మనుషులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, మందులు సమయానికి అందించే వారిని పోలీసులు తీసుకువెళ్లడంతో అవస్థలు పడుతున్నామని డీఎస్పీ గంగయ్య దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి హేయమైన ఘటన అని, దాడికి కారకులైన వారందరిపై కేసు నమోదు చేయాలని పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ డిమాండ్ చేశారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపునకు టీకాలు ఎంతో దోహదపడతాయని కోసవారిపల్లి పీహెచ్సి వైద్యురాలు ఆశాలత అన్నారు. ప్రతి బుధవారం, శనివారం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇమ్యునైజేషన్ టీకాలను పంపిణీ చేస్తామన్నారు. ఆలగడ్డ పట్టణంలో భూమా అఖిలప్రియ అనుచరుడిగా గుర్తింపు పొందిన నిఖిల్ అనే వ్యక్తిపై అర్ధరాత్రి జరిగిన దాడికి సంబంధించి చంద్ర అనే యువకుడిని తన శత్రువులు ప్రేరేపించి తనను చంపించే ప్రయత్నం చేశారని నిఖిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్ర అతనిని ప్రేరేపించిన వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. తణుకు పట్టణంలో వాతావరణం చల్లబడింది. గత 2 రోజులుగా ఎండ, వేడిమి, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘమృతం కావడంతో వాతావరణం చల్లబడింది. పీపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్లో పెండింగ్లో ఉన్న సమస్యను తక్షణం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు పిఎస్ నారాయణ డిమాండ్ చేశారు. పాలేపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి చిన్నారులకు పలు అంశాలలో శిక్షణను అందించినట్లు ట్రస్ట్ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఏకొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని రాత్రి డిమాండ్ చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బైపురెడ్డిపాలెంలో బ్రిడ్జిపై 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ బస్సు, లారీ ఈ బ్రిడ్జి మీదకు ఎదురెదురుగా రావడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్పేట ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద రామచంద్రపురం నుండి ఒడిశాకు అక్రమంగా తాబేళ్లు తరలిస్తున్న వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. కావలి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో తుమ్మలపెంట రోడ్డును గుంతలు లేకుండా మరమ్మతులు చేపిస్తానన్నారు. అమ్మఒడి ఎన్జీఓ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. దాత సామల సత్యనారాయణ సహకారంతో వేసవిని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలు, బాటసారులకు మజ్జిగ అందించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బైజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత మురుకూరి విఠల్ సహకారంతో గర్భిణులు, బాలింతలు, రోగులకు, వైద్య సిబ్బందికి భోజనం అందించారు. వరంగల్ 40వ డివిజన్లో చెత్తతో నిండిపోయిన డ్రైనేజీని పారిశుద్ధ్య సిబ్బంది కార్పొరేటర్ మరుపల్ల రవి ఆదేశాలతో తొలగించారు. ఉప్పలోని కుంట వద్ద బాక్స్ డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల ఇటీవల కురిసిన వర్షం వల్ల ఇళ్లలోకి నీరు వచ్చాయని రవి అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులందరికీ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కమ్మదనం పరిధిలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యాలత తదితర విద్యార్థులు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో 2వ వార్డు కౌన్సిలర్ భర్త శుంకరి బాలరాజుపై జరిగిన దాడి వ్యక్తిగత కారణాలతో జరిగిందని, ఆ దాడికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశన్న యాదవ్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెనవాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 357.90 అడుగులు ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు కష్టపడి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ నర్సాపూర్లో ప్రెస్ మీట్ నిర్వహించి తెలిపారు. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మద్దాలి గిరికి పోలింగ్ రోజున చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ బూత్ నుంచి ఆయన వెళ్లిపోవాలంటూ మహిళలు ఎదురు తిరిగిన వీడియో నెట్టింటి వైరల్ అవుతోంది. సూర్యాపేట రూరల్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామాలలోని చెరువులో మట్టి ఎత్తిపోయకం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో రోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, రోగులు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.